హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా జనరల్ సైన్స్ 1000 ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వైజ్గా తెలుసుకుందాం. 651 పరమాణు కేంద్రకంలో ఉండే కణాలు ఏవి? జవాబు ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. నెక్స్ట్, గాలిలో తేమను కొలిసే పరికరం ఏది? జవాబు హైగ్రోమీటర్. నెక్స్ట్, కణం యొక్క ఏ భాగాన్ని ప్రోటీన్ ఫ్యాక్టరీలు అని పిలుస్తారు? జవాబు రైబోజోమ్లు. నెక్స్ట్, వంట పాత్రలపై ఉండే హ్యాండిల్స్ తయారీకి వాడే ప్లాస్టిక్ ఏది? జవాబు బేకలైట్. నెక్స్ట్, న్యూట్రాన్ను కనుగొన్నది ఎవరు? జవాబు జేమ్స్ చాడ్విక్. నెక్స్ట్, మానవులలో వినికిడి పరిధి ఎంత? జవాబు 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు. నెక్స్ట్, జడవాయువుల బాహ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? జవాబు 8. హీలియంకు 2. నెక్స్ట్, టెటానస్ వ్యాధి దేనివల్ల వస్తుంది? జవాబు బ్యాక్టీరియా. నెక్స్ట్, భూకంప తరంగాల తీవ్రతను కొలిసే స్కేల్ ఏది? జవాబు రిక్టర్ స్కేల్. నెక్స్ట్, మెగ్నీషియం రిబ్బన్ గాలిలో కాలినప్పుడు ఏ రంగు బూడిద ఏర్పడుతుంది? జవాబు తెల్లటి బూడిద. నెక్స్ట్, లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? జవాబు టైలిన్. నెక్స్ట్, వాహనాల బ్యాటరీలలో వాడే రసాయనం ఏది? జవాబు సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్, రెక్టిఫైయర్ దేనికి ఉపయోగపడుతుంది? జవాబు ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మార్చడానికి. నెక్స్ట్, గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు మూసుకుపోవడం. నెక్స్ట్, రాకెట్ చోదకాలలో ఇంధనంగా వాడే ద్రవం ఏది? జవాబు ద్రవ హైడ్రోజన్. నెక్స్ట్, 1 అంగుళం ఎన్ని సెంటీమీటర్లకు సమానం? జవాబు 2.54 సెంటీమీటర్లు. నెక్స్ట్, పొటాషియం యొక్క రసాయన సంకేతం ఏమిటి? జవాబు కే. నెక్స్ట్, మొక్కల శ్వాసక్రియ ఏ సమయంలో జరుగుతుంది? జవాబు పగలు మరియు రాత్రి అంతా. నెక్స్ట్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ ఏ అవయవ పనితీరును తెలుపుతుంది? జవాబు గుండె. నెక్స్ట్, ఇత్తడి పాత్రలపై ఏ లోహంతో కలాయి చేస్తారు? జవాబు టిన్. నెక్స్ట్, బాయిల్ నియమం ఏ భౌతిక రాశి స్థిరంగా ఉన్నప్పుడు వర్తిస్తుంది? జవాబు ఉష్ణోగ్రత. నెక్స్ట్, జల విద్యుత్ కేంద్రాలలో ఏ శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది? జవాబు స్థితిజ శక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్, మానవ శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది? జవాబు కాలేయం. నెక్స్ట్, నాచు మొక్కలు ఏ వర్గానికి చెందినవి? జవాబు బ్రయోఫైటా. నెక్స్ట్, ఎలక్ట్రాన్ అనుబంధం అత్యధికంగా గల మూలకం ఏది? జవాబు క్లోరిన్. నెక్స్ట్, విద్యుత్ లైన్లలో పింగాణి ఇన్సులేటర్లను వాడటానికి కారణం ఏమిటి? జవాబు అవి విద్యుత్ బంధకాలు. నెక్స్ట్, ఏ హార్మోన్ను పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు? జవాబు అడ్రినలిన్. నెక్స్ట్, సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసే పద్ధతి ఏది? జవాబు బాష్పీభవనం. నెక్స్ట్, వాహనాలలో వాడే కటకాలు సాధారణంగా ఏ రకానికి చెందినవి? జవాబు కుంభాకార. నెక్స్ట్, రక్తం యొక్క ద్రవ భాగాన్ని ఏమంటారు? జవాబు ప్లాస్మా. నెక్స్ట్, భారజలం రసాయన సూత్రం ఏమిటి? జవాబు D2O. నెక్స్ట్, ఆస్పిరిన్ యొక్క రసాయన నామం ఏమిటి? జవాబు ఎసిటైల్ శాలిసిలిక్ ఆమ్లం. నెక్స్ట్, సముద్రపు గడ్డిలో లభించే ముఖ్యమైన మూలకం ఏది? జవాబు అయోడిన్. నెక్స్ట్, వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగాల లబ్ధాన్ని ఏమంటారు? జవాబు ద్రవ్యవేగం. నెక్స్ట్, మెండలీవ్ ఆవర్తన పట్టిక దేని ఆధారంగా రూపొందించబడింది? జవాబు పరమాణు ద్రవ్యరాశి. నెక్స్ట్, జెనెటిక్స్ పితామహుడు ఎవరు? జవాబు గ్రెగర్ జోహన్ మెండల్. నెక్స్ట్, పరమాణు బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు కేంద్రక విచ్ఛిత్తి. నెక్స్ట్, టపాసులలో పచ్చని రంగు రావడానికి కారణమైన మూలకం ఏది? జవాబు బేరియం. నెక్స్ట్, శోషరసంలో లేని రక్త కణాలు ఏవి? జవాబు ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్, ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? జవాబు హాట్ వైర్ అమ్మీటర్. నెక్స్ట్, అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏది?
జవాబు హైడ్రోజన్. నెక్స్ట్ మానవ కంటిలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? జవాబు రెటీనా. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్లో ఇనుముతో పాటు ఉండే లోహాలు ఏవి? జవాబు క్రోమియం మరియు నికెల్. నెక్స్ట్ చెమటలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏవి? జవాబు నీరు మరియు సోడియం క్లోరైడ్. నెక్స్ట్ టెలివిజన్ రిమోట్ కంట్రోల్లో ఏ రకమైన తరంగాలను ఉపయోగిస్తారు? జవాబు పరారుణ కిరణాలు. నెక్స్ట్ క్వార్ట్జ్ స్ఫటికాలు రసాయనికంగా దేనితో తయారవుతాయి? జవాబు సిలికాన్ డయాక్సైడ్. నెక్స్ట్ జీవుల నామకరణానికి ద్వినామకరణ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు కార్ల్ లిన్నేయస్. నెక్స్ట్ ఒక వస్తువు బరువు భూమిపై ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? జవాబు ధృవాల వద్ద. నెక్స్ట్ థర్మల్ పవర్ స్టేషన్లలో ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు? జవాబు బొగ్గు. నెక్స్ట్ మానవ శరీరంలో పొడవైన కండరం ఏది? జవాబు సార్టోరియస్ కండరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.